మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు మీరు? ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు. గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అట్లా టెంపుల్లకు ఇవ్వచ్చా? ఎఫ్టేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారట. మరి దాని పరిస్థితి ఏంటి? గ్రేవ్ గార్డ్ ఉంటుంది. చెర్లలో చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ గార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు. దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకంగా ఉందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైర్ చేసిన భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క పార్టీ చూస్తే, ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాను తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు. అదేవిధంగా ఇలా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టాం. 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెర్లలో కొద్దిగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కట్టేయండి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలంటే 40,000 మంది ఉన్నారు కాబట్టి 10-12,000 మంది మూసినది మీద కానీ ఇక్కడ నాలల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చెర్లు చేయాలి. నాలలు చేయకుండా చెర్లు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు. నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.